తెలంగాణ ఐకాస్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతుగా నిజాం కళాశాల విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. కోదండరాంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల 2వ గేటు వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. గంటకు పైగా ధర్నా చేపట్టిన విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు గేటు లోపల నుంచి రాళ్లు విసరగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని గోషామహల్కు తరలించారు. వదిలిపెట్టు ప్రొఫెసర్ కోదండరాంను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం ఆయన శాంతియుతంగా ర్యాలీ చేద్దామనంటే కూడా ఇలాంటి రాజకీయ కుట్రలను చేపడుతూ ఆయన మీద కేసులు పెడుతున్నారు. కేసీఆర్ ఖబర్దార్, ఈ రోజే నువ్వు తక్షణమే ఉద్యోగాలు అయితే ఎన్ని ఉన్నాయో విడుదల చేయాలి. నువ్వు వచ్చి విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ మొత్తానికి క్షమాపణ కూడా చెప్పాలని మేము ప్రశ్నిస్తున్నాం. నిరసన నిరాలని మేము ప్రశాంతంగా నిజాం గారి తరఫున ప్రశాంతంగా చేస్తున్నాము. కానీ పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని గుంజుకొని పోయినా తెలుస్తున్నాం. కానీ ఈ ఉద్యమం ఈ ఒక్క రోజుతో పోతూ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ కల్పిస్తామని గవర్నమెంట్ చేస్తున్నాం. గన్ఫౌండరీ వరకు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటాం సార్ అంటే మాకు అనుమతి ఇవ్వడం జరగలేదు. మాకు అనుమతి ఇవ్వకుండా మాకే విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇది ఎక్కడి పాలన? కేసీఆర్ గారు దయచేసి మా విద్యార్థుల యొక్క బాధలను అర్థం చేసుకొని మా యొక్క త్వరలో మా కష్టాలు తీర్చగలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగుల సమస్యల మీద కేసీఆర్ కనుక మా విద్యార్థులతో ఇట్లనే పోటీ పడతా మాత్రం 2019 ఎలక్షన్ల లోపల వాళ్ళ కుటుంబాన్ని నిరుద్యోగులు చేసిన దాకా మా విద్యార్థుల పంత వాగదు. సికింద్రాబాద్ పీజీ కళాశాలలోనూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ పెద్దపేటన బయలుదేరిన విద్యార్థులు గేటు బయటకు రాకముందే పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. కళాశాల ఆవరణలో బేగంపేట పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.